హెచ్ఐవి ఎయిడ్స్ డే, వరల్డ్ హెచ్ఐవి ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. దీని మీద మనం అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు తర్వాత ర్యాలీ అయిపోయిన తర్వాత డిఎంఎన్హెచ్ ఆఫీస్ చేంబర్లో మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అయిపోయినాక దీని గురించి మనం డిస్కస్ చేసుకోవటము, మనం అంతా ఎట్లా వైడ్ స్ప్రెడ్గా పబ్లిక్లో మనం ప్రచారం చేసుకోవాలి అనే దాని మీద అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరం కలిసి డిస్కస్ చేసుకుంటాము. ఈవినింగ్ 6:30కి క్యాండిల్ లైట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈరోజు షెడ్యూల్ ఇదంతా కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్, మన జడ్జి సార్ కూడా వచ్చారు, సార్ గారు, తర్వాత అందరూ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే సారు గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. సార్ కూడా మాకు పార్టిసిపేట్ చేసి ఇందులోకి యాడ్ అవుతారు వచ్చి. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మొత్తం జిల్లా మొత్తం కూడా మొత్తం అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు, ఆశా, ఏఎన్ఎం, తర్వాత మెడికల్ ఆఫీసరు అందరినీ కూడా, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, డిసిహెచ్ఎస్ గారు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్లో అవేర్నెస్ తీసుకురావాలని మొత్తం కాలేజీ స్టూడెంట్స్ని వీళ్ళని కూడా తీసుకున్నాము, నర్సింగ్ స్టూడెంట్స్ని తీసుకున్నాము. మొత్తం కూడా వీళ్ళందరికీ ఈ అవేర్నెస్ వస్తుంది. వీళ్ళ ద్వారా కూడా పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావటానికి ర్యాలీ కండక్ట్ చేస్తాం. హెచ్ఐవి ఎయిడ్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది జనరల్గా మనందరికీ తెలుసు. ఈ సోకిన వ్యక్తుల పేర్లు కానీ ఇవన్నీ మనం బయటికి వైడ్ స్ప్రెడ్గా చెప్పడానికి ఉండదు. కాకపోతే బ్లడ్ ద్వారా వస్తుంది, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ద్వారా వస్తుంది. ఒకరికి ఉంది అంటే అది మామూలుగా పక్కన కూర్చున్నా భోజనం చేసినా ఇట్లా రాదు. అది అందరికీ మనం అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాము. కాబట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అప్పుడు బ్లడ్ని చెక్ చేసుకోవటము, ఇంజెక్షన్స్ వేసుకునేటప్పుడు డిస్పోజబుల్ నీడిల్స్ వాడటము, తర్వాత వచ్చి ఇల్లీగల్గా ఈ వీళ్ళకి తెలిసి తెలియని వయసులో వీళ్ళు తెలియకుండా కొత్త వ్యక్తులు, తెలియని వ్యక్తులతో ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అట్లా ఉంటే కూడా స్ప్రెడ్ అవుద్ది. దీని మీద అవేర్నెస్ ఇస్తున్నాము.